హాయ్ అందరికి. ఇది శివరాత్రి రోజు మేమైతే టెంపుల్ పోయి వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ చేశాను. అదే నిన్నటి వీడియోలో లెంత్ అయిపోతదని అప్‌లోడ్ చేయలేదు. ఇంకా ఆ రోజు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ అయితే హీటర్ మీద అన్నం పెట్టిన. అన్నం అయ్యేలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలేసి బట్టలైతే ఉతికేసాను. ఇంకా బట్టలు ఉతుకుతూ ఉంటది కదా వాషింగ్ మిషన్. ఈ లోపుగా ఏం చేసామంటే నెక్స్ట్ రోజు కర్రీకి పాలకూర ఫ్రై చేద్దామని చెప్పేసి మా సార్ వాళ్ళేమో పాలకూర కట్ చేస్తున్నారు. నేనేమో మొన్న చెప్పినా గదా! కలమంద పువ్వు తెంపినా అని చెప్పేసి, ఆ పువ్వుని ఒక్కొక్క పువ్వు సెపరేట్‌గా అయితే ఇలా చేస్తున్నాను. అదే తెంపుతున్నాను. మనకు కలమంద పువ్వు ఇట్లా పెద్ద కాడలాగొచ్చి దాని నుంచి పువ్వనేది వస్తది కాబట్టి, ఆ కాడలన్నిటిని మనం తీసేసుకొని ఓన్లీ పువ్వులు మాత్రమే తెంపుకోవాలి. మన మెంతికూర తెంపినట్టుగా తెంపాలి. ఇగ నేను, మా సారు విషం అయితే ఇలా వెజిటబుల్స్ పని చేసుకుంటున్నాం గదా! ఇగ మా కన్నయ్యనేమో వాషింగ్ మిషన్‌లో బట్టలైతే చూస్తున్నారు. ఇంకా కలమంద పువ్వయితే అంతా తెంపి పెట్టిన ఆ రోజు నైటే. ఇక రేపటి కోసం పాలకూర ఫ్రై అయితే చేసిన. ఇంకా నెక్స్ట్ రోజు వ్లాగ్ అనేది రికార్డ్ చేయలేదు. మళ్ళీ ట్యూస్‌డే రోజు కంటిన్యూ చేశాను. ఇక చూస్తున్నారు కదా! ఆ రోజు నైటే పాలకూర అంతా కట్ చేసి పెట్టిన తర్వాత, ఇగ టెంపుల్ నుంచి వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంకా వచ్చి అన్నం వండుకొని తినేసరికి ఈ రోజైతే 9:30 పైనే అయిపోయింది. ఆ రోజు ఇంకా నేను కర్రీ వండలేదు కదా! పొద్దున వండిన క్యాబేజీ పచ్చడ ఉండే, మళ్ళా తర్వాతనేమో టమాటా చారు. ఇక వాటితో పాటుగా ఇంట్లో ఉన్న పచ్చళ్ళతోనే అయితే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అందరం కలిసి తింటాము. మధ్యాహ్నం గూడా కలిసే తింటాం. కానీ కొన్ని కొన్ని సార్ల హాలిడే వస్తే మాత్రం ఎవరంతా ఆళ్ళే తింటాము. కలిసయితే తినం. ఎందుకంటే నా పనంతా అయిపోయే వరకు పిల్లలు గానీ, మా సార్ గానీ వెయిట్ చేసి ఉండలేరు. ఎందుకంటే మేము హాలిడే వస్తే టిఫిన్ అయితే చెయ్యం కదా! ఇప్పుడైతే ట్యూస్‌డే వ్లాగ్ అయితే చూసేయండి. హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసైతే మార్నింగ్ 8 అవుతుంది. ఈ రోజు నుంచి పిల్లలకైతే స్కూలు ప్రిపరేషన్ హాలిడేస్. ఇంకా నేను బయట ఊడ్చేసి, ఇల్లు ఊకేసి కిచెన్‌లోకైతే వచ్చేసాను వంట చేద్దామని. వంట చేద్దామని అయితే కిచెన్‌లోకొచ్చేసాను. కిచెన్‌లోకొచ్చి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ ఏం చేయను. కానీ ఎప్పటినుంచో పిల్లలు క్యారెట్ హల్వా అని అడుగుతున్నారు. ఆ హల్వా అయితే చేద్దామని వచ్చిన. రష్ కక్కుదును మా సారు పెద్ద పెద్దగా ఉమ్మేస్తాడు. అందుకే గట్టిగా మాట్లాడలేను. ఇక ఆయన ఫ్రెష్ అప్ అవుతుంది కదా, సౌండ్ వస్తుంది కాబట్టి మాట్లాడలేను. ఇక చూస్తాను కదా పిల్లల కోసము క్యారెట్ హల్వా చేద్దామని చెప్పేసి నిన్ననే ఈ హల్వాని, హల్వా కాదు ఇది, దీన్ని చాప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాప్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే చేస్తాను ఫస్ట్. నేను మండే రోజు క్యారెట్ హల్వా చేద్దామని జెప్పేసి క్యారెట్‌నయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఆఫ్టర్‌నూన్ 1:00కి అట్లా చాప్ చేసి పెట్టాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ ట్యూస్‌డే రోజైతే క్యారెట్ హల్వా చేద్దామని చెప్పేసి హీటర్ మీద కడాయి అయితే పెట్టాను. ఇక కలమంద పువ్వయితే తెంపిన గదా! ఆ పువ్వునంతా ఇలా నైట్ మొత్తం తెంపేసుకున్నాను గదా! మెంతికూర తెంపినట్టు ఆ పువ్వులన్నిటిని సెపరేట్ చేసుకోవాలి. అవైతే ఇంకా నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను. అసలు నేనెప్పుడైనా సరే క్యారెట్ హల్వా చేషినా గూడా కొంచెం లైట్ ఆరెంజ్ కలర్‌లోనైనా వచ్చేది. ఇంకా రెడ్ కలర్ క్యారెట్‌తోని చేస్తే కొంచెం ఇంకెక్కువ కలరొచ్చేది. కానీ ఈరోజు ఎప్పటిలాగానే చేశాను. ప్రాసెస్ మొత్తం ఒకటే చేశాను. కానీ ఎక్కడ ఏం మిస్టేక్ అయిందో నాకు తెలీదు గానీ హల్వా మొత్తం ఎట్లా అంటే బ్లాక్ కలర్ వచ్చేసింది. మీరు ముందు ముందయితే జూస్తారు. ఎందుకంటే హల్వా జేస్తున్నది మొత్తం జూయించాను. ఇగ ఇప్పుడైతే ఒక దాని మీద హల్వా జేయడానికి కొంచెం కడాయి బెట్టుకొని, నెయ్యేసుకొని క్యారెట్‌నయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకో వైపు హీటర్ మీద చాయ్ అయితే పెట్టుకుంటున్నా. ఇంకా ఆ హల్వా ఒకవైపు, చాయ్ ఒకవైపు పెట్టినా గదా! ఇప్పుడైతే ఇంకా బియ్యమును, అలోవెరా పువ్వుంది గదా! ఈ రెండిటిని కడిగి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను బ్యాక్ కెమెరా ఆన్ చేశాను. ఇప్పుడైతే కలమంద పువ్వు నిన్న తెంపినా అని చెప్పినా గదా! ఇప్పుడు దాంట్లోకి వాటరేసుకొని ఒక్కసారి కడిగేసుకున్న తర్వాత, మళ్ళీ ఇంకొన్ని వాటరేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ లోపుగా క్యారెట్ కూడా మంచిగా కలుపుతూ, కలుపుతూ ఫ్రై జేసుకోవాలి గదా! మళ్ళా నేను అసలే హీటర్ మీద జేస్తున్నానని చెప్పేసి, ఒక హాఫ్ మినిట్‌కి ప్రతిసారి కలుపుతూ, కలుపుతూ మంచిగా నెయ్యిలో క్యారెట్‌నయితే ఫ్రై చేసుకున్నాను. ఇక ఇప్పుడు క్యారెట్ ఉడకడానికి పైనుంచి మూత పెట్టేసిన.
ఈరోజు క్యారెట్ హల్వా ఎట్లయిందంటే మొత్తం బ్లాక్ కలర్ అయిందని చెప్పినా గదా! నేను ప్రాసెస్ అంతా మంచిగానే జేషినా. అంటే ఎప్పుడూ ఒకటే ప్రాసెస్‌లో చేస్తాం గదా! అగో గట్లనే గదే ప్రాసెస్‌లో జేషినా. ఫస్టు కొంచెం నెయ్యేసుకొని ఆ క్యారెట్‌ని తురుముని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పాలుంటే ఆ పాలు గూడా ఏసేసుకొని మంచిగా ఉడికించుకొని హల్వా చేశాను. కానీ కలర్ ఎందుకు చేంజ్ అయిందో నాకస్సలే అర్థం కాలేదు. మా సార్ ఏమంటుండంటే, "నువ్వు మొత్తం మాడగొట్టినట్టున్నావు. అందుకే ప్యూర్ బ్లాక్ కలర్‌లో వచ్చేసిందని" మా సార్ అంటుండు. కానీ నేనెక్కడ గూడా ఆ హల్వా అనేది అస్సలు మాడగొట్టలేదు. ఇప్పుడు ఫస్ట్ హీటర్ మీద పెట్టిన గదా! ఆ ఫస్ట్ హీటర్ మీద పెడితే స్ప్రింగ్ అనేది కడాయికి టచ్ అవుతది. అలా టచ్ అవ్వి వెంటనే మాడిపోతదని చెప్పేసి సెకండ్ హీటర్ మీద పెట్టేసి, ఒకసారి పాలు పోసి అంతా కలిపి పైనుంచయితే మూత పెట్టినా. ఇంత మంచిగా జేషినా గూడా టేస్ట్ అయితే మంచిగానే వచ్చింది గానీ, కలర్ రాకపోయేసరికి మా పిల్లలైతే, "ఏం చేస్తావమ్మా నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా సగం అట్లనే ఉంది. ఇక ఇప్పుడైతే ఇందాక కలమంద పువ్వునైతే మంచిగా కడిగేసుకొని, నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను గదా! ఇప్పుడు ఈ కలమంద పువ్వునైతే ఉడికిస్తున్నాను. అయితే పొద్దున లేవగానే పిల్లలు ఖాళీగా ఉంటారు గదా! వాళ్ళకి కూడా వామ్ వాటర్ ఇచ్చిన తర్వాత, విషమ్మకి, కన్నయ్యకి నైటు ఎగ్జామ్ పేపర్‌లయితే ప్రిపేర్ చేశాను. అవి రాయమనయితే చెప్పాను. ఒక 1 అవర్ రాస్తే మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి, అందుకే పిల్లల్ని ఇప్పుడైతే రాయిస్తున్నాను. ఇగ నేనైతే చాయ్ పెట్టుకున్నా గదా! చాయ్ తాగిన తర్వాత ఇగ చూస్తున్నారు గదా! ఉడికించే లోపే క్యారెట్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక దాంట్లోనే మళ్ళీ షుగరేసుకొని అంతా అయితే కలిపేసుకున్నాను. నేను అనుకుంటున్నాను గదా! పాలు తక్కువైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ లీటర్ పాలలో నేను నిన్న పిల్లలు పాలు తాగలేదు. నేను ఒక్కదాన్నే నిన్న చాయ్ తాగిన, ఈరోజు చాయ్ తాగిన. హాఫ్ లీటర్ కాదు, కాదు. క్యారెట్ హల్వా చేస్తా అని చెప్పేసి మండే రోజే 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకా ఆ పాలు పోసుకున్నాను. హాఫ్ లీటర్ వరకున్నాయి. అవైతే పోసేసాను. అవి సరిపోలేదేమో అన్నట్టుగా నాకనిపించింది. మరి మీరు గూడా కమెంట్ చేసి చెప్పుర్రి. క్యారెట్ హల్వా ఎందుకు బ్లాక్ కలర్‌లో వచ్చిందో అయితే మీరే కమెంట్ చేసి చెప్పాలి. ఇక కలమంద పువ్వునైతే ఉడికించుకున్నాను గదా! ఇప్పటిదాకా చెప్తున్నాను గానీ, నేను ఆ పువ్వుతోని ఏం చేస్తానో మీకు ఎవ్వరికీ ఇంకా అయితే చెప్పలేదుగా. నేను ఆ పువ్వుతోని కూరైతే వండుతాను. మరి మీలో ఎంతమంది ఈ కలమంద పువ్వు కూర తిన్నారో లేదో గూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మా పిల్లలకు ఫస్ట్ టైమే తినడం, మా సార్ గూడా ఫస్ట్ టైమే తిన్నారంట ఈ కూర. అయితే మాకు ఎలా అలవాటయిందంటే మా చిన్నప్పటి నుంచి అమ్మ పొలం పనులకి ఎక్కువ పోయేది గదా! అప్పుడు ఎడారిలో ఈ కలమంద పువ్వులనేవి ఎక్కువగా కాస్తే ఆ పువ్వు తెంపుకొచ్చి మంచిగా ఉడకబెట్టి టమాటా, ఉల్లిగడ్డేసి మా అమ్మ అయితే కూరొండేది. మా అమ్మనే గాదు మా ఊర్లో చాలా మంది వండేవాళ్ళు. ఇప్పుడంటే అన్ని పొలాలు, పంట పొలాలు, పత్తి చేనులయినాయి గాబట్టి ఎడారులెక్కడా లేవు. కానీ మనం చిన్నగున్నప్పుడు అంటే నా బిఫోర్ మ్యారేజ్ వరకు అప్పుడు తెలంగాణ రానంత వరకు అందరూ ఎక్కువగా పొలాన్నయితే వెయ్యకపోయేది గదా! ఏమైనా ఉంటే కంది చేను, పత్తి చేను ఇవే వేసేవాళ్ళు. మా దిక్కయితే వాటర్ రావు అని చెప్పేసి పొలాలయితే వెయ్యకపోతుండే. అప్పుడు మొత్తం ఖాళీ ప్లేస్‌లలో ఈ కలమంద చెట్లు పెద్ద పెద్దగా ఉండేవి. బావి దగ్గరికి పోయినామనుకో ఎంతో కొంత పువ్వన్నా దొరికేది మాకైతే. ఇక అమ్మ బావి దగ్గరికి పోయి వస్తుంటే ఆ కలమంద పువ్వంతా తెంపుకొని తన కొంగులేసుకొనొచ్చి ఇంటికి రాగానే వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటే ఆ పువ్వునంతా తెంపి మంచిగా ఆ పువ్వుని ఆరబెట్టి కూరైతే వండేది. ఎప్పుడైనా సరే ఇంకా మేమప్పుడు కలమంద పువ్వు కూర అనక, "అమ్మ ఆరెంజ్ కలర్ పువ్వు తెంపుకొచ్చి కూరొండమ్మా" అని చెప్పేసి నేను ఊకే మా అమ్మని అడుగుతుంటిని. మొన్న ఈడ బయట కూర్చున్నప్పుడు సడెన్‌గా ఆ పువ్వు కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ధనాధన్ పోయి ఆ పువ్వునంతా తెంపుకొచ్చుకొని ఇంకా నేను సోమవారం వండితే వీడియో అనేది తీయలేదు అని చెప్పేసి మంగళవారం వరకు ఆగి ఈ కర్రీ అయితే వండాను. ఫస్ట్ అయితే ఈ అలోవెరా పువ్వు ఉంది గదా! కొంచెం వాటర్ ఏసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇగ ఆ తర్వాత కొంచెం నూనె పోసుకొని, జీలకర్రేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పువ్వునేసేసుకొని అంతా కలిపేసుకొని, ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపయితే వేసుకొని, ఈ కలబంద పువ్వుని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో ఏంటి అంటే వాటర్ అనేది కొంచెం గూడా ఎయ్యను. మంచిగా టమాటాతోనే చికెన్ గ్రేవీలాగా వండేసేయాలి. ఈ పువ్వుని చూడగానే మా అమ్మకైతే ఫోను జేసి, "అమ్మ మా ఇంటి పక్కన కలమంద పువ్వుందమ్మా తెంపుతున్నానంటే" మా అమ్మ గూడా చాలా హ్యాపీగా ఫీలయింది. ఇగ మా అమ్మ ఏమంటుందంటే, "మాకైతే ఇక్కడ అస్సలు దొరుకుతలేదు. మా ఇంటికాడ ఒక 2 చెట్లుండే అప్పుడప్పుడన్నా ఆ పువ్వు అనేది తెంపేదమ్మ. తెంపి కొంచెం ఉల్లిగడ్డ, టమాటా ఏసి వండేది. లేదు అంటే కొన్ని కొన్ని కూరలలో వేసి వండుకునేది. ఇప్పుడైతే ఇల్లు కూలగొట్టినాం గదా! అప్పటినుంచి ఇంకా
ఈ కలమంద చెట్లయితే లేవు. అవి మంచిగా పెరిగిన తర్వాతనే వాటి నుంచి పువ్వులనేవి వస్తాయి. ఇగ అమ్మ జెప్పింది గదా! మాకైనా ఎట్లాగో దొరకలేదు. మీరైనా మంచిగా వండుకొని తినురమ్మా అని జెప్పి ప్రాసెస్ అయితే జెప్పింది. ఇగ ఇప్పుడైతే నేను వంట జేస్తుంటే కన్నయ్య, విషమ వాళ్ళ హోంవర్క్ అయితే రాస్తున్నారు. హోంవర్క్ కాదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి గదా! వాటి కోసం ప్రిపేర్ అయితుర్రు. నిన్న నైట్ నేను క్వెషన్ పేపర్ చేశాను. అవే రాస్తున్నారు. ఇగ ఇక్కడైతే నేను పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత టమాటో వేసుకొని అంతా కలిపేసుకున్నాంక ఇప్పుడే కారం అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ కారం వేసినాక కొంచెం ఎక్కువేశాను. మనకేంటి అంటే ఈ కర్రీలో చప్పగా ఉంటే అంత మంచిగుండదు. ఉప్పు, కారం అయితే నోటి నిండా ఉండాలి. ఇంకా సాల్ట్ వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అంతా అయితే కలిపేస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! ఇప్పుడు అంతా కలిపిన తర్వాత ఈ కర్రీని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే దగ్గరకైతే ఉడికించుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ప్లేట్‌లో నీళ్ళు తీసుకొని పైనుంచి మూత అయితే పెట్టేసాను. ఈలోపు హీటర్ మీద అన్నం కూడా పెట్టినా గదా! అన్నం కూడా అయిపోయింది. ఇగ ఇప్పుడైతే నేను గంజైతే వంపేస్తాను. ఈరోజు దాకా గంజి వంపిన గానీ మొన్నటి నుంచి గంజైతే ఏం వంపుతలేను. అన్నం అయిపోయింది. కర్రీ అయితే చూస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! మధ్యలో ఒకసారయితే కలిపేసాను. అదైతే వీడియో ఆన్ చేశాను గానీ రికార్డ్ అవ్వలేదు. చూస్తున్నారు గదా! ఇలా కలమంద పువ్వుని దగ్గరికి ఇలా వండేసుకోవాలి. దీంట్లో అయితే నేను వాటర్ ఏమెయలేను. టమాటా గ్రేవీ తర్వాత ఆ పువ్వుతోనే మనకు ఇంత చిక్కగా అయిపోతది కర్రీ. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా వండేసానో. నాకైతే ఈ కర్రీ వండగానే వేడి వేడిగా అన్నం పెట్టుకొని తినాలని అనిపిస్తుంది. కానేమో మా సార్ ఇంట్లో లేడు. తనైతే బయటికెళ్ళిండు. తనొచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంట్లో పనులన్నీ టైం ప్రకారమే అయిపోయినాయి గదా! అప్పటికి 12 అవుతుంది. మా సార్ అయితే ఇంకా రాలేదు. ఎట్లాగో మేము మార్నింగ్ అయితే హాలిడే ఉన్నప్పుడు టిఫిన్ ఏం చెయ్యను కదా! అందరం ఫ్రెష్ అయిన తర్వాతనే అన్నం అయితే తినేస్తాము. చూస్తున్నారు గదా! కలమంద పువ్వు కూర అయిపోయింది. తర్వాతొచ్చేసి నిన్న పప్పుచారు చేశాను. ఆ పప్పుచారు, ఇదేమో ఉసిరికాయ పచ్చడ మా పక్కన అక్క అయితే పెట్టిచ్చింది. తర్వాతొచ్చేసి నిన్నటిది పాలకూర, అన్నం గూడా అయిపోయింది. ఇగ మా సార్ రావడమే ఆలస్యం. తనొచ్చిన తర్వాత అందరం కలిసైతే తినేస్తాము. ఇగ పెరుగు గూడా తోడేసినా గదా! నిన్న జేసిన పప్పుచారుండే. అయితే ఆ పప్పుచారుని బయటనే పెట్టినా. కొద్దిసేపు వేడి చేద్దామని చెప్పేసి హీటర్ మీద అయితే పెట్టి పప్పుచారునయితే వేడి చేస్తున్నాను. నిన్న సోమవారం కదా! పాలకూర ఫ్రై చేశాను. తర్వాత పప్పుచారు చేశాను. ఇంకా ఈలోపుగా వంట అంతా అయిపోయింది. మా సార్ రాలేదు. ఎట్లాగో గిన్నెలు తోముకుంటేనే గదా! మన పని కంప్లీట్ అయితది. ఇంకా కిచెన్‌లోకొచ్చైతే గిన్నెలు తోముతున్నాను. విషమ, కన్నయ్య అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళకి నేను కొద్దిసేపయితే బ్రేక్ ఇచ్చాను. ఈరోజు నా ఫుల్ డే చాలా హ్యాపీగా టైమ్ టు టైమ్ అయిపోయింది గానీ, వీడియోకైతే వాయిస్ చెప్పేంత టైం అయితే లేదు. నా డే మొత్తం పిల్లలతోనే గడిచిపోయింది. వాళ్ళకి చదివించడం, రాయించడం, అన్నం తినిపించడం, మళ్ళా ఈవినింగ్ కాగానే పెరుగన్నం పెట్టడం, మళ్ళీ పాలు వేడి చేయడము, మళ్ళా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువగా ఆడుకుంటారు కదా! నైటు స్నానం చేయించడము, ఇదే సరిపోయింది. ఇంకా నేనేమనుకున్నానంటే మార్నింగ్ మొత్తం ఈ పనే అయింది గదా! నైటు పిల్లలు మా సార్ పడుకునే తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. కానీ మా కన్నయ్యని పడుకోబెట్టేసరికి 11:30 అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడిండ్రు. మా సార్ గూడా ఏందంటే నైట్ ఇంకెక్కువ పిల్లలతోని ముచ్చటైతే పెట్టిండు. అందుకే లేట్ అయిపోయింది. ఇగ వాళ్ళని పడుకోబెట్టేసరికి నాకు గూడా నిద్రొచ్చేసి నేను గూడా పడుకుండిపోయాను. ఇక ఇప్పుడైతే గిన్నెలన్నిటిని తోమేస్తున్నాను గదా! గిన్నెలు తోమగానే కిచెన్‌లో ఉన్న పని మొత్తం కంప్లీట్ అయిపోతది గదా! ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు తోమాలి. ఆ పనైతే స్టార్ట్ అవుతది. గిన్నెలన్నిటి తోమేసినంక ఆ సింక్ అయితే కడిగేసుకొని ఇక్కడ విండో ఉంటది గదా! ఆ విండోని కూడా క్లోజ్ చేశాను. నేను కిచెన్‌లో ఉన్నంత సేపు మాత్రమే ఆ విండో అయితే ఓపెన్ చేస్తాను. కిచెన్‌లో పని అయిపోగానే బయటకొస్తాను గదా! అప్పుడు ఇంకా లైట్ ఆఫ్ చేసి ఆ విండో అయితే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళా బయట నుంచి ఏమన్నా వచ్చినా ఇబ్బందయితది కదా! అని జెప్పేసి. ఇగ పిల్లలిద్దరికీ స్నానం జేయించాలి గాబట్టి, మొన్న శివరాత్రి రోజు తలస్నానం చేయించి, నిన్న విషమ్మకి, కన్నయ్యకి ఆయిలయితే పెట్టలేదు. ఇంకిప్పుడైతే విషమ్మకి, కన్నయ్యకి ఆయిలయితే పెడుతున్నాను. నేను గూడా ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. నేనేమనుకున్నానంటే, మా సార్ వచ్చిన తర్వాత పిల్లలకి, మా సార్‌కి అన్నం పెట్టినంక నేను ఫ్రెష్ అవుదామని అనుకున్నాను. కానీ తనైతే ఇంకా రాలేదు. ఇగ ఈ లోపుగానే విషమ్‌కి, కన్నయ్యకి స్నానం అయితే జేయించి హల్వా పెట్టినా. మమ్మ హ్మ్. మమ్మ ఆ! మా ఫ్రెండ్ నార్మల్ కలవ ఎట్లుంటే చెప్పనా ఆ! ఆ! ఆరెంజ్ 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 ఉంటదా? మనది బ్లాక్ అయింది గదా!
అది నిన్న కట్ చేసి పెట్టినందుకో ఏమో నాన్న బ్లాక్ అయింది. నెక్స్ట్ టైం ఆరెంజ్ చేస్తా, ఓకే? తినేసేది. ఎట్లనే బాగుందా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నా పండు బంగారు కొండలు. మీరు తినుర్రి, నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఓకే చెప్పు. నీకు కూడా నేను స్కూల్కి ఒకరోజు హల్వా చేసి బాక్స్లో పెడతా, ఓకేనా? అక్క కూడా పెడతా. ఇది చూడండి. ఓకేనా? నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, మీరు ఇద్దరు తినుర్రి. పిల్లలిద్దరికీ స్నానం చేయించిన, వాళ్ళని రెడీ చేసిన, క్యారెట్ హల్వా పెట్టిన, తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. అయినా కూడా మా సార్ అయితే ఇంకా రావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ముచ్చట పెడుతుండంట. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఇంకొద్దిసేపు టైం అయితే ఉంది కదా! విషమ క్వెషన్ పేపర్ అయిపోలేదు. కన్నీరు కూడా అయిపోలేదు. మళ్ళీ ఎట్లాగో తిన్న తర్వాతనన్నా ఒక గంట సేపు చదివిస్తాను కదా! అదేదో మా సార్ వచ్చే ముంగటనే అయిపోగొట్టిరనుకో పిల్లలు, ఆ తర్వాత తినగానే మళ్ళీ వాళ్ళు రిలాక్స్‌గా ఆడుకుంటారు అని చెప్పేసి వీళ్ళనైతే నేను చేసిన క్వెషన్ పేపర్ అయితే రాయిస్తున్నాను. ఇప్పుడేంటి అంటే నేను కొంచెం క్వెషన్ పేపర్ చేసి వాళ్ళకైతే ఇస్తాను. వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇగ ఏం డౌట్స్ లేకపోతే వాళ్ళే రాసుకుంటారు. కానీ పిల్లలు చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు నేను కంపల్సరీగా వాళ్ళ పక్కనే కూర్చుంటాను. ఎందుకంటే నాకేంటి అంటే విషమకనే మంచిగా చదువుకోవాలి. బట్టి పట్టినట్టు ఉండొద్దు. మళ్ళా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ గూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను వాళ్ళు చదివేటప్పుడు ప్రతిసారి పక్క నుండి పిన్ టు పిన్ అయితే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇగ కనే రాసుకుండు. విషమ అయితే రాస్తుంది గదా! విషమకి ఏంటంటే ముందుగానే అన్నీ చదివిపిచ్చి లాస్ట్‌కు చాప్టర్స్ అయితే ఎగ్జామ్స్ లాగా ఇస్తాను కాబట్టి తను రాసేలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలైతే అయినాయి. బట్టలైతే ఆరేసాను. అయినా గూడా విషమది అయిపోలేదు. నేనేంటి అంటే మార్నింగ్ ఒక సబ్జెక్టు, ఈవినింగ్ ఒక సబ్జెక్టు ఇట్లా 3 డేస్‌లలో ఆమెకున్న సబ్జెక్ట్స్ అన్నీ అయిపోగొడదాం అని చెప్పేసి డివైడ్ అయితే చేశాను. ఇగ ఈలోపే మా సారయితే వచ్చిండు. ఇగ అందరం కలిసయితే అన్నం తిన్నాం. ఈయన కోసం వెయిట్ చేస్తే ఈ రోజైతే 2:00 అయిపోయింది. మార్నింగ్ నుంచి నేనైతే ఏం తినలేదు. కారం ఉందా? ఇది కొంచెం చేదు ఉంటుందని గిట్ల వేసిన నేనే ఎక్కువ. పలుసగా చూసుకో, ఒక 2 ముద్దలు. ఇది అమ్మమ్మ అప్పుడు ఊకే వండి మాకు రోజు పెట్టేది కదా. బాయికాడ పోయినప్పుడల్లా ఇది తెచ్చి మంచి టమాటా ఉల్లిగడ్డ వేసి వండి పెట్టేది. ఇది కొంచెము వేరేలాగా ఉంటుంది, పొడి పొడిలాగా వేరే టేస్ట్ ఉంటుందని కొంచెం కారం. ఒక రోజు నువ్వు అప్పుడు కూరగాయ తెస్తా వదిలి అమ్మ పైన వేసినాం. ఒకసారి చూద్దాం అమ్మ, మేము బయట పోతే ఎట్లా చేస్తా చూద్దాము. నువ్వు వస్తుంది బట్టి ఎప్పుడైనా నాకు అమ్మ మీరు చేసిన తినిపించిందా? ఇప్పుడు పొలాలు అయినాయి కానీ ఇప్పుడు దొరుకుతలేవు. అమ్మమ్మ కూడా దొరుకుతుంది. 5-6 years అవుతుంది. ఈ కలమంద పువ్వు కూర పిల్లలు తినరేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఎట్లా అంటే మా కన్నయ్య ఈరోజు 3 సార్లు అన్నం అయితే పెట్టుకుండు. మా సారు గూడా చాలా బావుంది టేస్ట్. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ గూడా ఈ కర్రీ వండుతారని వినలేదు. టేస్ట్ గూడా చేయలేదని అయితే చెప్తుండ్రు. అన్నం తినడం అయితే అయిపోయింది. కలమంద పువ్వు కూర చాలా మంచిగా ఉంది. ఇంకా అన్నం తిన్నాము, గిన్నెలు తోమాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:00 అవుతుంది. ఇక పిల్లల్ని కొద్దిసేపు ఆడుకోమని అయితే చెప్పాను. ఇప్పుడు ఒక చిన్నగా ఒక వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. ఆ తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ ఈరోజు నేను అప్లోడ్ చేసే వీడియోకి థంబ్నెయిల్ పెట్టుకుంటాను. అయితే ఈ జాకెట్ ఉంది కదా, ఇది మొన్న మా సారు మార్ట్‌కి వెళ్ళిండు. ఒక అబ్బాయి బర్త్‌డే అయిందని చెప్పిన కదా, 1 year బేబీది. అప్పుడు తనకి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఇది ఒకటి నా కోసం అయితే తీసుకొని వచ్చిందంట. అయితే అప్పుడు తేగానే నేను ఏమనుకున్నా అంటే ఇది మా సార్ కోసం తీసుకొచ్చుకుంటేమో అని అనుకున్నాను. ఇక మా సార్ అన్నాడు ఇది నాకు కాదు నీకే అని అయితే చెప్పిండు. ఇక చూస్తున్నారు కదా, ఇది జాకెట్ అయితే ఉంది. మంచిగా క్యాప్ వచ్చింది, ఫుల్ హ్యాండ్స్, క్రీమ్ కలరు. చూడడానికి అయితే బాగుంది. ఒకసారి అయితే వేసుకొని చూస్తాను. మరి నాకు ఇలా ఉంటుందో కూడా మీరే కామెంట్ చేసి అయితే చెప్పాలి. ఇంకెందుకు లేటు వేసుకొని అయితే చూస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్లాక్ కలర్ జీన్స్ మీదకి ఇలాంటి క్రీమ్ కలర్లో ఉన్నవి వేసుకుంటే ఇంకా చాలా లుక్ అయితే బాగుంటుంది కదా. చూస్తా.
బ్యాక్ కెమెరా పెట్టుకున్నా. నాకు తెలుస్తలేదు ఇది నాకు ఎట్లుందో అని. ఒకవేళ మీరు చూస్తున్నారు కదా! మరి మీకెట్లా అనిపించిందో కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్ట్‌కెళ్ళినప్పుడు మా సార్ నా కోసం ఇలా తీసుకొస్తారని. ఎప్పుడైనా సరే ఏదైనా తీసుకోవాలంటే నన్నే తీసుకెళ్తారు కదా! ఎప్పుడు నా కోసం తను తెచ్చిందయితే లేదు. కానీ ఈసారే ఫస్ట్ టైమ్ తెచ్చిండ్రు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మరి మీకెట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. చూడడానికైతే బాగుంది కదా! ఫస్ట్ టైము నాకు తెలియకుండా మా సారయితే నాకు ఈ స్వెటర్ అయితే తీసుకొనొచ్చారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఉంటే నాకే చెప్తారు. తనెప్పుడూ గూడా నా కోసం తేవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈసారి తెచ్చేసరికి కొంచెం స్పెషల్‌గా అనిపిస్తుంది. మరి మా సార్ తెచ్చిన ఈ జాకెట్ ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. కలమంద పువ్వు కూర వీళ్ళు ఎంతమంది తిన్నారో గూడా చెప్పాలి. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి గుడ్ నైట్.